నమస్తే అండి. వంట చెయ్యి ఈరోజు బెండకాయ పచ్చడి చేసింది. అది ఎలాగో మనం ఇప్పుడు నేర్చుకుందాం. బెండకాయ పచ్చడి చాలా రకాలుగా చేస్తూ ఉంటారు కదా, కానీ నేను చేసిన విధంగా ఒకసారి ట్రై చేయండి. రుచి అయితే మాత్రం చాలా బాగుంటుంది. తయారు చేసే విధానం కూడా చాలా ఈజీగానే ఉంటుంది. అన్నీ మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే సింపుల్గా ఈ పచ్చడి తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని 2 టీ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు నూనె వేడయిన తర్వాతే వేసుకోవాలి. అప్పుడే ఆవాలన్నీ చిటపటలాడుతాయి, లేకపోతే చేదుగా ఉంటాయి. ఆవాలు చిటపటలాడిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. వీటిని చిన్న మంట మీద వేపుకోవాలి. మెంతులైతే మాత్రం పూర్తిగా బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేగాలి, లేకపోతే మనం మిక్సీ చేసుకున్న ఏమైనా కానీ చేదుగానే అనిపిస్తాయి. ఇవి బాగా వేగితేనే కమ్మని రుచి వస్తుంది. ఇప్పుడు వీటిని రంగు మారేంత వరకు చిన్న మంట మీద నిదానంగా వేపుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ మినపప్పు వేసుకోవాలి. 3 టీ స్పూన్ల ధనియాలు వేసుకోవాలి. ధనియాలు, మినపప్పు చాలా త్వరగా వేగిపోతాయి కాబట్టి చిన్న మంట మీదే దగ్గరుండి వేయించుకోవాలి. మెంతులు వేపుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వేపుకోండి. ఎందుకంటే మెంతులు వేగకపోయినా చేదుగానే ఉంటుంది, బాగా వేగిపోయినా కూడా చేదుగా ఉంటాయి. కాబట్టి కమ్మని వాసన వస్తూ కొద్దిగా రంగు మారిన తర్వాత వీటన్నిటిని వేపుకునేసరికి కరెక్ట్గా వేగిపోతాయి. ఇప్పుడు ఇందులో 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి. వీటిని ఇలా వేయించుకునేటప్పుడే కావాలనుకుంటే వెల్లుల్లిపాయలు కూడా వేసుకుని వేయించుకోవచ్చు. లేదు అంటే మనం మిక్సీ చేసేటప్పుడైనా పచ్చి వెల్లుల్లిపాయలు వేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులో మన కారంకి సరిపడా ఎండుమిరపకాయలు వేసుకోవాలి. నేను తీసుకున్న ఎండుమిరపకాయలు చాలా కారంగా ఉంటాయి కాబట్టి నేను వేసుకున్న 4 ఎండుమిరపకాయలు నాకు పచ్చడికి సరిపోయినాయి. మీరు తీసుకునే ఎండుమిరపకాయల కారంను బట్టి చూసుకుని వేసుకోండి. ఇప్పుడు ఎండుమిరపకాయలను కూడా చక్కగా వేయించుకుని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే కడాయిలో మరొక 1/2 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని నూనె వేడయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా మనం మిక్సీ చేసేటప్పుడు వేసుకుని బరకగా గ్రైండ్ చేసుకున్న పచ్చళ్ళలో అక్కడక్కడ తగులుతూ గోంగూర పచ్చళ్ళలో ఎలా అయితే కమ్మగా అనిపిస్తాయో అలాగే ఉంటాయి. నేనైతే ఇక్కడ కొద్దిగా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకున్నాను. ఉల్లిపాయలు మరీ ఫ్రై అయిపోకర్లేదు, కొంచెం రంగు మారితే సరిపోతుంది. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా పక్కకు పెట్టుకుని అదే నూనెలో 1/2 కేజీ బెండకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. మీకు ఆయిల్ సరిపోదు అనుకుంటే ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని వీటిని మెత్తగా మగ్గిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కాబట్టి నూనె సరిపోతుందో లేదో చూసుకోండి. ఇప్పుడు బెండకాయల్ని ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ మాడిపోకుండా కాస్త మెత్తబడి మగ్గేంత వరకు ఉంచుకోవాలి. ఈ బెండకాయ పచ్చడిలో బెండకాయలు ముదిరినా పర్వాలేదు, అలాగని మొత్తం ముదిరిపోయినయే కాకుండా కొద్దిగా లేతవి కొద్దిగా ముదిరినవి కలిపి వేసుకుంటే పచ్చడి చాలా బాగుంటుంది. లేత బెండకాయలైనా కూడా చాలా బాగుంటుంది. మనం ముదిరిపోయిన బెండకాయల్ని వేస్ట్ అని పాడేస్తూ ఉంటాం కదా, అలా పాడేయకుండా ఇలా పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది. బెండకాయలు సగం వరకు కుక్ అయిపోయినాయి, అంటే కొద్దిగా సాఫ్ట్ అయినాయి, పూర్తిగా అయితే ఉడికిపోలేదు. ఆ స్టేజ్లో 1 నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, 2 చిన్న సైజు టమాటోలు వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి బెండకాయలు టమాటోలు
మెత్తగా మగ్గిపోయేంత వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని చిన్న మంట మీద మూత పెట్టుకుని పూర్తిగా మగ్గనివ్వాలి. బెండకాయలు మాడిపోకుండా చూసుకోండి, మాడిపోతే పచ్చడి రుచిగా ఉండదు. ఇప్పుడు చూడండి, బెండకాయలు టమాటోలు అన్నీ పూర్తిగా మగ్గిపోయినాయి కదా. మనం ముందుగా వేయించి చల్లారి పెట్టుకుని పక్కన పెట్టుకున్న వాటన్నిటిని మిక్సీ జార్లో వేసుకుని ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా బెండకాయలు వేసి మనం ఒలిచి పెట్టుకున్న 10-12 వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు మనం వేయించేటప్పుడైనా వేసుకోవచ్చు, ఇలా వేసుకుంటే వాటి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కాబట్టి వెల్లుల్లిపాయలు ఇప్పుడు వేసుకుని ఒకసారి మిక్సీ చేసుకుని మిగిలిన బెండకాయలన్నీ వేసుకుని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. బెండకాయలతో పాటు మనం వేయించి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకుని మరీ మెత్తగా పేస్ట్గా కాకుండా కొద్దిగా బరకగా చేసుకుంటే బెండకాయలు ఉల్లిపాయలు తినేటప్పుడు నోటికి తగులుతూ చాలా రుచిగా ఉంటాయి. ఇప్పుడు కడాయిలో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని నూనె వేడయిన తర్వాత 4-5 వెల్లుల్లిపాయలు దంచి వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. మనం ఆల్రెడీ పచ్చడిలో ఆవాలు వేసుకున్నాం కాబట్టి తాలింపులో మరీ ఎక్కువ అక్కర్లేదు, మీకు ఇష్టమైతే వేసుకోండి, కానీ 1/2 టీ స్పూన్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఆవాలు చిటపటలాడిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడి వేగకపోతే మనం తినేటప్పుడు నోటికి చేదుగా తగులుతాయి. ఇప్పుడు 1 టీ స్పూన్ మినపప్పు, 1 రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కొద్దిగా వేగిన తర్వాత మనం పచ్చడిలో ఆల్రెడీ ఎండుమిరపకాయలు వేసాం కదా, ఆ కారంని బట్టి నాకు 1 ఎండుమిరపకాయ అయితే సరిపోతుంది. మీరు కారంను బట్టి 2-3 ఎండుమిరపకాయలు, కారం తక్కువ అయితే మాత్రం వేసుకోండి. ఇప్పుడు ఈ తాలింపు అంతటిని బాగా వేయించుకుని పచ్చడిలో మిక్స్ చేసుకోవాలి. మీరు ఈ తాలింపులో నూనెకి బదులుగా సగం నూనె సగం నెయ్యి కూడా వేసుకోవచ్చు. అలా వేసుకున్న పచ్చడి రుచి బాగుంటుంది. ఇప్పుడు ఇందులో పచ్చడి కూడా వేసేసుకుని బాగా కలిసిపోయేంత వరకు కలుపుకోవాలి. మనం వేసుకున్న ఉప్పు సరిపోకపోతే పచ్చడి మిక్సీ చేసుకునేటప్పుడు వేసుకుంటే బాగా కలిసిపోతుంది. ఈ స్టేజ్లో వేసుకుంటే మాత్రం ఒక్కొక్క చోట ఉప్పుగా తగులుతూ ఉంటుంది, కాబట్టి ఉప్పు చాలా జాగ్రత్తగా చూసుకుని వేసుకోండి. ఇప్పుడు ఈ పచ్చడిని తాలింపులో బాగా కలిసిపోయేంత వరకు కలుపుకోవాలి. మనం ఎంత ఆయిల్ వేసినా ఈ పచ్చడి మొత్తం పీల్చేసుకుంటుంది, కాబట్టి మరీ ఎక్కువ ఆయిల్ వేసుకోకండి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది. మనం ఎప్పుడూ చేసుకునే విధంగా కాకుండా ఇలా కొంచెం మార్పుతో బెండకాయ పచ్చడిని ట్రై చేయండి, రుచి అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఇంత టేస్టీగా ఉండే ఈ బెండకాయ పచ్చడిని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా నాకు తెలియచేయండి. నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.